ఈరోజు జిల్లా వీరశైవ జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈ నెల 18న బసవేశ్వరుని జయంతిని పురస్కరించుకొని కరపత్ర ఆవిష్కరణ గౌరవ చైర్పర్సన్ విజయలక్ష్మి జయంతి రెడ్డి గారు మరియు నా తోటి గౌరవ సభ్యులు పిప్పరంతా మరియు నా జిల్లా కార్యవర్గ వీరశైవ బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే బసవేశ్వరుడు మహాత్మా బసవేశ్వరుడు 9, 10, 11, 12 4 శతాబ్దాలు ఈ యొక్క భారతదేశంలో హిందుతత్వానికి పోరాడిన మహనీయుడు, ఈ యొక్క ధర్మమే ధ్యేయంగా పనిచేసిన మహనీయుడు, దైవమే దైవంగా భావించే బసవేశ్వరుడు, ఈ యొక్క భారతదేశంలో హిందుతత్వానికి ముఖ్యంగా బీజం వేసిన బసవేశ్వరుడు. కావున ఈ నెల జరిగే 18న బసవేశ్వర జయంతి కార్యక్రమాల్లో అన్ని కులాలు కూడా పాల్గొని అటు యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా. ఇవన్నీ కూడా 11వ శతాబ్దంలోనే మహాత్మా బసవేశ్వరుడు ప్రజలకు చాటి చెప్పడం జరిగింది. అటువంటి మహనీయుడి యొక్క విశిష్టతను గుర్తించి ప్రపంచ దేశాల్లోనే మహాత్మా బసవేశ్వరుని యొక్క విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. అతని యొక్క బోధనలకు అనుగుణంగా ఈనాడు ప్రపంచం అతని అడుగుజాడలు నడుస్తుందని చెప్పడానికి గర్వంగా భావిస్తుంది వీరశైవ సమాజం జగిత్యాల. లండన్లో మహాత్మా బసవేశ్వరుని విగ్రహాన్ని మన భారత ప్రధాని ఆవిష్కరించారు. అంటే అట్లే మన భారత పార్లమెంట్లో 7వ గేటు వద్ద మహాత్మా బసవేశ్వరుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందంటే అంతటి మహనీయుని యొక్క విశిష్టతగా చెప్పకనే చెప్పవచ్చు మనం. కాబట్టి జగిత్యాల ప్రజలందరూ మహాత్మా బసవేశ్వరుని యొక్క బోధనలకు అనుగుణంగా వారి ఆచరణలో పెట్టడానికి ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది వీరశైవ సమాజం జగిత్యాల. కాబట్టి మీరందరూ జగిత్యాల పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, పెద్దలు అందరూ హాజరై జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా జగిత్యాల వీరశైవ సమాజం మరి 885వ జయంతి అంటే 800 సంవత్సరాల నుంచి మనం గుర్తుంచుకుంటున్నాము. అంటే అప్పటి మహనీయులు చేసిన సేవలను ఇప్పటికీ గుర్తు చేసుకోవాలి. అలాగే ముందు తరాల వారికి గుర్తుండే విధంగా వారి చేసిన పనులను గుర్తుంచుకోవడానికి, అలాగే ఈ 18వ తారీఖు ఏప్రిల్లో జరగబోయే ఈ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ జయంతికి రావాలని, అలాగే 18వ తారీఖు ఏప్రిల్లో జరగబోయే ఈ కార్యక్రమం అఫీషియల్గా జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మన జగిత్యాలలో గల బసవేశ్వర్ విగ్రహానికి పూలమాల అర్పించి ఆయన చేసిన సేవలను మనందరూ స్మరించుకోవాల్సిందిగా కోరుకుంటూ, నిజంగా ఎక్కడ లేని విధంగా మన జగిత్యాలలో ఆయన విగ్రహం ఉండడం కూడా మనకు ఎంతో సంతోషం. అలాంటి మహనీయులను మనం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే ముందు తరాల వారికి కూడా వారు చేసిన సేవలను మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా ఈ జరగబోయే 18వ తారీఖు ఏప్రిల్ రోజు ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను.